సోదరుడు చీకు రామచంద్రయ్య గారు, అదేవిధంగా ఈ సభ అధ్యక్షులు స్థానిక అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదేవిధంగా గరడపల్లి అధ్యక్షులు నారాయణ గారు, మట్టపల్లి సెక్రటరీ జాగీర్బాయి గారు, అదేవిధంగా నిరంజన సెక్రటరీ రాంబాబు, గరడపల్లి సెక్రటరీ సైదన్న గారికి, అదేవిధంగా మా సూర్యాపేట టౌన్ అధ్యక్షులు సోదరుడు మైమూదర్ గారు, హుజూర్నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీఓసీ కార్డు అనేది మనకంటే ఇంపార్టెంటో దాని యొక్క ప్రతిఫలం తీసుకున్న ప్రతి కార్మికులు చెప్తున్న మాట ఎందుకంటే భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల్లో భవన మరియు ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేసినటువంటి ప్రతి కార్మికుడికి అది ఏ విధంగా దక్కుతుందనే దాదాపు మనం ఇంతకుముందు చెప్పాము. బీఓసీ కార్డు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఇప్పుడు మేము జిల్లా స్థాయిలో ఒక కమిటీ ద్వారా మండలాల ప్రభుత్వం చూస్తున్నాం. మన ఈ మధ్యనే మధ్యరాల యూనియన్ వేసుకుంటారు. మధ్యరాల యూనియన్ కమిటీ ద్వారా వాళ్ళు బీఓసీ కార్డు తీసుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నారు. దగ్గర నేను స్వయంగా మధ్యరాలకు 10 సార్లు అయినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ కాలేదు. దీని మధ్యకాలంలో మొదనే ఆ మిత్రుడే మన యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. ఆయనకు బీఓసీ కార్డు ఉంటే 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, ఆ కార్యక్రమం కోసం 30,000 రూపాయలు 6,30,000 రూపాయలు మన దేవాలయాన్ని వచ్చే అవకాశం ఉంది. కానీ అది తను ఉపయోగించుకోలేదు. ఇంత పరిస్థితి చూస్తే 6 నెలల పాప, 2 సంవత్సరాల పాప, ఇంటి వెనక కానీ ఇంటి కానీ సెంత ఆస్తులు కానీ భూములు కానీ అలాంటి పరిస్థితుల్లో సరే మన యూనియన్కు ఎంతో కొంత పనిచేసింది కాబట్టి మనం కూడా ఆదుకోవాలని చెప్పేసి తుంగతుర్తి నియోజకవర్గ ఉన్న మండలాల నుంచి కానీ ఇటు గోదావరి కానీ మన రుజువుల కానీ సహాయ సహకారాలు తీసుకొని ఆ కుటుంబానికి ఆ పాప పేరు మీద 50,000 రూపాయలు మనం డిపాజిట్ చేయాలి. అదేవిధంగా నాగార్ మండలంలో సూర్యాపేట జిల్లాలో ఉన్న మెంబర్షిప్ కార్డుకి టోటల్గా బీఓసీ కార్డు తీసుకున్న మండలం. ఆ మండలంలో ఒక 2 బీఓసీ కార్డు తీసుకోవాలి. పాపం అధ్యక్షుడు జానభాష కూడా 2-3 సార్లు ఇంటికి వెళ్ళి కూడా పాపని పాంచి బీఓసీ కార్డు తీసుకుంటాను చెప్తే కూడా నాకు అవసరం లేదు చూసి ఆయన అన్న 10 రోజులకి స్తంభం ఇచ్చుకెళ్ళిపోయాడు. స్తంభం నుంచి కింద పైన ఎవరికి నెలుగు సుభక్తి పెట్టిన వాడు హైదరాబాద్ రాష్ట్రంలో 6 లక్షల రూపాయలు పెట్టుకుంటారనే ఇంటికి వచ్చినా కూడా మనిషి పని చేయకుండా పని చేయలేదు. జీవితంలో కూడా మనసు చేసి పని చేయలేదు. మీరు కోసం పని చేయలేదు. అంటే ఒక ప్రమాదంలో అంత పెద్ద గాయమైన దెబ్బ జరిగి మనసాన్ని పొందిన వ్యక్తి కాబట్టి ఆయనకు బీఓసీ కార్డు ఉంటుంటే ఆయనకు ఒక 5 లక్షల రూపాయలు మనం యూనియన్ బీఓసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా వచ్చింది. ఇవన్నీ మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ విధంగా ఇస్తుంది డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణం నుంచి మనకి ఇచ్చేది ఏంటి? దీంట్లో ఎలా వస్తుంది భవన నిర్మాణ కార్మిక శాఖకు? మనకు కార్మిక శాఖ ఉంది, ఒక మంత్రి ఉంది కాబట్టి మనం ఉపయోగించుకోవాలి. దీంట్లో మన పండుగ ఎలా వస్తుందంటే దాదాపుగా మన భవన నిర్మాణం ఇప్పుడు కార్మిక శాఖ 1,800 కోట్ల రూపాయలు నిల్వ ఉన్న శాఖ మన శాఖ, మన కార్మిక శాఖ. 1,800 కోట్ల రూపాయలు కార్మిక శాఖకి వచ్చినాయంటే ప్రభుత్వం ద్వారా చేసే ప్రతి పని ఉంది. ప్రభుత్వం ఒక రోడ్డు వేసిన, ఒక బిల్డింగ్ కట్టినా, ఇంకో వగేర ఆర్ఎండ్కి సంబంధించింది కానీ ఇంకా ఏ రకంగా చేసుకున్నా కానీ దాంట్లో 1% సెస్ రూపంలో తీసుకున్న డబ్బులు ఏంటంటే ఈ డబ్బులనే 1,800 కోట్ల రూపాయలు అక్కడ నిల్వ ఉన్నాయి. మళ్ళా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్నోసార్లు మీటింగ్ పెట్టినా కూడా కొంతమంది పెన్షన్ పెట్టి కొంతమంది ఇబ్బంది పడుతున్న మాట రాస్తారు. ఇవన్నిటికీ ఇలా ఉండొద్దు అని చెప్పేసి మనం ఉద్యోగాలు కలగాలి. ప్రతి ఒక్కరికి బీఓసీ కార్డు ఉండాలి. ప్రతి మండలంలో మాట్లాడే ఒక కమిటీ ఉండాలి. మన సాధన పథకాలు మనకి ఎక్కడైనా సమావేశం పెట్టుకుని మాట్లాడుకుంటారని మంచి అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎందుకంటే మనం పనిచేసేది ఎలక్ట్రికల్ ఎంతో ప్రమాదకరమైన ఉంది. మనది వేరే వర్కర్స్ ఇంకా వేరే వర్కర్స్ కొంచెం వెసులుబాటు ఉండాలి. ఒక ఎలక్ట్రికల్ కార్మికులు పనిచేస్తున్నట్టు ఎలక్ట్రికల్ పనిచేస్తున్న ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా మనం అనుభవించలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తులు బీఓసీ కార్డు తీసుకోవాలి. యూనియన్కు సెక్రటరీగా చెప్పినట్టుగా ప్రతి నెల
అమౌంట్ మన యూనియన్ కూడా మనం అదే చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఇంతకుముందు మనకు కమిటీలు అంటే సూర్యాపేట కోదాలి మనకు ఎవరికొకరికి మన సంబంధాలు ఇంతకుముందు మనం ఇంతకుముందు ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి ఏదో రాజకీయ పార్టీ సంబంధాలు పనిచేస్తున్నాం ఉండే. మనం ఇలా ఉండదు. ఒక ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ స్థాపించుకొని దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసుకుంటూ ప్రతి మండలంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని యూనియన్లని కలుపుకుని ఎవరితో సంబంధాలకు జిల్లా కల్పించకూడదు. అయితే మనం నూతనంగా ఏర్పడిన కమిటీలకు కూడా ఆల్ ఇండియా కాపర్ అసోసియేషన్ యాంకర్ కానీ వీగార్డ్ కానీ ఫిజిలెక్స్ కానీ కేఈఐ కానీ ఆర్ఆర్ ఈ కమిటీల యొక్క సరైన సహకారాలతో మనం ప్రతి మండల కేంద్రంలో వీళ్ళకు శిక్షణ క్లాసులు పెడుతున్నాం. ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఈ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కంబైన్గా ఉండాలని చెప్పేసి మనం ఏసీ వాళ్ళకు కూడా వాళ్ళ కోసం ఇప్పుడు శిక్షణ క్లాసులు పెట్టుకున్న సిద్ధంగా ఉన్నాం. డిసెంబర్ 5వ తారీఖున సూర్యాపేటలో ఏసీ వాళ్ళకి కానీ మన ఎలక్ట్రికల్ మిత్రులకు కానీ ఆలయ కాపర్ చేసిన సహకారంతో శిక్షణ క్లాసులు ఉపయోగిస్తున్నాం. మొన్న ఈ మధ్యన చూస్తున్నాం పునర్తొమ్మిది నియోజకవర్గంలో కూడా ఇక్కడ మన కార్మిక సంఘాలకు కంపెనీ లేకుండా మనం జిల్లా స్థాయిలో తీసుకోవాలంటే యూనియన్ అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి పునర్తొమ్మిది నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు 6 మండలం కంపెనీ వేసుకొని మన రీసెంట్గా తిరుపతి మండల కేంద్రంలో డిఓసి కార్డు కానీ యూనియన్ ఐడెంటిటీ కార్డు కానీ అక్కడ ఒక కాపర్ సెంటర్ తీసుకొని ఒక కాపర్ సెంటర్ ద్వారా వాళ్ళు చెప్పే ఒక టెక్నికల్ ఎందుకంటే మనం చేసే వర్క్ ఎలక్ట్రికల్ రోజు ఒక రకమైన నూతన పద్ధతులు వస్తుంది. కొన్ని మేలైన పద్ధతులు నిలబడేవి కానీ ఇంకా రకాలైన మన టెక్నీషియన్ పరంగా అందరికీ మనకు ఒక శిక్షణ క్లాసులు తీసుకుంటానికి కూడా మనకు ఎప్పుడు మనకి యూనియన్ అనేది కంటిన్యూషన్ ఉంటేనే మనం అలాంటి పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మనం కూడా ఏమవుతుందంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మన మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కూడా అడిగారు సూర్యాపేటలో ఒక విశాలమైన మాకు బిల్డింగ్ కావాలి. ఎందుకంటే మనకు రోజు కొత్త నూతన పద్ధతులు వస్తుంది. ఆ పద్ధతుల కారణంగా మా ఎలక్ట్రికల్ కార్మికులు కూడా శిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడానికి మనకు బిల్డింగ్ కావాలని కూడా మంత్రి గారు కూడా అడిగారు. మంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించేందుకు దాన్ని కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కూడా అన్నం కూడా మొదలై అంటుంది. ఇక్కడ కూడా నియోజకవర్గ కేంద్రాలలో మనకు కూడా ఎంతో ఒక చిన్న భావనగా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇలాంటివి మనం సాధించుకోవాలంటే మనం ఒక 5 మందిలో ఉంది, ఒక యూనిటీగా ఉంది, ఒక స్ట్రెంగ్గా మనకి నిలబడితే మనల్ని కూడా గవర్నమెంట్ ద్వారా కానీ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులను మనం గుర్తించి అలాంటివి చేసుకుంటానికి మనకు కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే హుజూర్నగర్లో మన 2 జ్ఞాన సెంటర్ పెట్టాం. అసలు జ్ఞాన సెంటర్ హుజూర్నగర్ రావాలని మన అదృష్టంగా భావిస్తున్నాం వీళ్ళని చెప్పాలి. ఆ జ్ఞాన సెంటర్లో కూడా మొట్టమొదటి బ్యాచ్ మన ఎలక్ట్రికల్ బ్యాచ్ అయినది కూడా ఇక్కడ కంపెనీ కూడా నేను చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక జ్ఞాన సెంటర్ రావడం ఆ జ్ఞాన సెంటర్ కూడా మన ఎలక్ట్రికల్ కార్మికులు మొట్టమొదటిసారి బ్యాచ్ దాన్ని ఉపయోగించుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జ్ఞాన సెంటర్ అనేది దాదాపు హైదరాబాద్ మిగతా చోట్ల ఇంకొక మన వేమల ప్రశాంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ బాల్కొండ నియోజకవర్గం తప్పితే 3వ సెంటర్ వచ్చేసింది మన హుజూర్నగర్కి. కాబట్టి ఏంటంటే అసాధారణంగా మనం ఉపయోగించుకోవాలి. జ్ఞాపకం సర్టిఫికేట్ ఇస్తుంది, మనకు స్కాలర్షిప్ ఇస్తున్నారు, మనకు తగిన శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే మనం ఎలక్ట్రికల్ వేరే వర్కర్స్ మనకు శిక్షణ అవసరం లేదు. ఒకసారి పని చేస్తుందంటే ఆ పని వెళ్ళిపోతున్నారు. కానీ మన ఎలక్ట్రికల్ అనేది సంవత్సరాలకు పద్ధతి వస్తుంది, 6 నెలలకు పద్ధతి వస్తుంది, 6 నెలలకు శిక్ష వస్తుంది. రకరకాల కొత్త టెక్నీషియన్స్ వర్క్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం ఒక యూనిటీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీకి అందరూ సహకరించుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అదేవిధంగా రావాలని చెప్పాడు అన్న తప్పకుండా మీ మండల కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. కంపెనీ చిన్న పొరపాటులను కూడా మనమే కొంచెం మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలని చెప్తాం. అదేవిధంగా గరుడపల్లి మండలంలో కూడా బీఓసీ గారు కూడా అందరూ కలిసి ఈ ఐడెంటిటీ కార్డు కూడా ఈ మధ్యలోనే చేసి అక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకొని అక్కడ మండల కేంద్రంలో కూడా మీరు అడిగితే ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మీకు కూడా కాపర్ సెంటర్ కావాలి, హుజూర్నగర్ కానీ నేరేడు కానీ మీరు ఎవరు చేస్తే వాళ్ళకే ఎందుకంటే మనది ఆల్రెడీ కాపర్ అంటే ఇండియా నుంచి రావాలి. ఆ ఢిల్లీ నుంచి మనకు ఏం రావాలి అంటే మనం దాదాపు 2 నెలల ముందు డేట్ బుక్ చేసుకోవాలి. 2 నెలల ముందే మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ 2 నెలలు ఎక్కడ కాబట్టి హుజూర్నగర్ కానీ నేరేడు కానీ మీరు ఎక్కడ వీలుంటే అక్కడ ఈ నియోజకవర్గం ఫస్ట్ ఒకటి కాపర్ సెంటర్ మన సూర్యాపేట టౌన్లో డిసెంబర్ 5వ తారీఖు
కాబట్టి ఏంటంటే మనం ఇలాంటి కార్యక్రమం తీసుకోవాలంటే పెద్దలు కూడా మనకు సహాయకారం అందించడానికి ఉన్నారు. పెద్దలు చెప్పునాయకులను కూడా ఈ గోల్ ఏంటంటే మా యూనియన్ వ్యక్తులు మీరు ఎల్లవేళగా ఉండి అన్ని సహాయకారం అందిస్తారని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి ధన్యవాదాలు.